ఎందుకు బాగాలేదంటే ఏం లేదన్న బాగాలేదు అంతే. అన్ని ఫాల్టే అన్న. హీరో స్కోప్ లేదు సినిమాలో. సెకండ్ హాఫ్ లో హీరో స్కోప్ లేదు. ముందు ఆచార్య కనీసం హీరో ఉంటాడన్న, ఎందుకు సెకండ్ హాఫ్ లో హీరో లేడు. అన్ని క్యారెక్టర్లు ఉంటాయి సెకండ్ హాఫ్ లో, హీరో ఉండడు. హీరో ఏంటంటే అక్కడక్కడ ఏదో హీరో ఉండాలి కాబట్టి వచ్చినట్టు ఉంటుంది. ఆ సీన్లు కూడా సెకండ్ హాఫ్ ఆయుధ పూజ సీక్వెన్స్ ఉంటుంది, అది కూడా హీరో ఉండాలి కాబట్టి వచ్చినట్టు ఉంటుంది. స్టోరీలో లింక్ అయితే ఏది ఉండదు, అన్నీ డివైడ్ అయిపోతాయి దేనికట్టు. అసలు దాన్ని ఏమంటారు, ఒక సీక్వెన్స్ అనేది ఏమి ఉండదు. ఇంకా నాకైతే లియో సినిమా ఎలా ఉందో సెకండ్ హాఫ్ సేమ్ స్టోరీ కానీ అంతా అదే అనిపించింది. కాబట్టి టేకింగ్ ఏంటంటే కొంచెం బ్యాక్ డ్రాప్ అంతా మారింది కాబట్టి కొంచెం బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ ఉంది, కానీ స్టోరీ అండ్ టేకింగ్ అంతా ఒకటే అన్న. ఎన్టీఆర్ అన్న ఫస్ట్ హాఫ్ లో ఉన్నాడు కానీ సెకండ్ హాఫ్ లో స్కోప్ లేదన్న ఆయనకి. ఉన్నంతలో ఆయన యాక్టింగ్ గురించి పేరు పెట్టేదేం లేదులే, కానీ స్కోప్ లేదు ముందు ఆయనకి సెకండ్ హాఫ్ లో. డ్యాన్స్ ఆయుధ పూజ సాంగ్ బాగుంది, డ్యాన్స్ ఓకే అంతే. సాంగ్స్ కూడా చుట్టమల్లే సాంగ్ ఓకే, కానీ ప్లేస్మెంట్ బాగాలేదు కాబట్టి అసలు చిరాకు వచ్చేసింది. జాన్వీ కపూర్ ఎందుకు లేదు అసలు, హిందీ ఆడియన్స్ అట్రాక్ట్ చేయడానికి తీసుకున్నారు తప్ప సినిమాలో అయితే స్కోప్ ఏం లేదు అనిపించింది నాకు. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది? విలన్ క్యారెక్టరా సెకండ్ హాఫ్ మొత్తం యాక్చువల్లీ సినిమా ఏంటంటే రివెంజ్ ఏంటంటే హీరో పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది, ఇందులో విలన్ పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది. అందుకే హీరో స్కోప్ లేదు. సో విలన్ కి స్కోప్ ఎక్కువ ఉంటుంది సినిమాలో, బట్ ఇంపాక్ట్ అయితే లేదు. విలన్ ఇంపాక్ట్ అయితే పార్ట్ అవసరం లేదన్న అసలు. యాక్చువల్లీ ఆ ట్విస్ట్ కూడా బేసిక్గా సినిమా నాలెడ్జ్, సినిమా చూస్తున్నాడు 10 సంవత్సరాలు తెలుగు సినిమా చూసినాడు ఎవడైనా కానీ సెకండ్ హాఫ్ ఒక 15 minutes స్టార్ట్ అవ్వాలి ట్విస్ట్ చెప్పేస్తాడు. ఎందుకంటే ఆ ట్విస్ట్ దగ్గర క్లూస్ అన్ని వదిలేసాడు సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో క్లూస్ అన్నీ వచ్చేసాడు మనకి. సో బేసిక్గా ఎవరైనా ట్విస్ట్ ఈజీగా కనిపెట్టేస్తారు. సో అసలు ఒక్క పాజిటివ్ ఉందంటే ఒక ఫస్ట్ హాఫ్ షిప్ ఫైట్ ఒకటి ఉంటుంది, దానికి ఫాలోయింగ్ ఒక వార్నింగ్ సీన్ మనం బ్లాస్ట్ చూస్తాం ట్రైలర్లో. ఆ సీన్లో బీజిఎం చాలా బాగుంటుంది, అదొక్కటి. ఇంకా మిగతా బీజిఎం అంతా ట్రైలర్లో విన్నది అదే ఉంది కాబట్టి అక్కడ కూడా పెద్ద హై. అండ్ లాస్ట్ షార్క్ ఫైట్లో బీజిఎం బాగుంది కానీ సీన్ అయితే బాగాలేదు. ఆ షార్క్ ఫైట్కు చాలా, షార్క్ కూడా చాలా ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు, అంతా ఫోర్స్డ్ అన్న. అసలు న్యాచురల్గా అయితే అంతా ఫోర్స్డ్, ఆర్టిఫిషియల్. డిజాస్టర్ అన్న, హిట్ ఫ్లాప్ అసలు మాట అవసరం, డిజాస్టర్ అంతే. డిజాస్టర్. ఇంకా రేటింగ్ డిజాస్టర్కి ఎంత రేటింగ్ ఇస్తారో అది ఇచ్చాడు అన్న, మనకి రేటింగ్ సంగతి తెలియదు. నేను యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్ అన్న, మెగా ఫ్యాన్ అయితే కాదు. సినిమా చూస్తే జాంధ్రాదేం నాకు అనిపించింది చెప్పాను, నాకేమంత చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ చూసి ఓకే బాగుంటుంది, సెకండ్ హాఫ్ లాగుతాడు అనుకున్నాను, కానీ ఫస్ట్ హాఫ్కి అర్థమైంది ఫ్లాట్కి వెళ్ళిపోతుందని. కాకపోతే ఆ సీను కొంచెం ఇంటర్వెల్ కూడా అంత హై ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఆడిద్ది ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఆడిద్ది, కానీ కలెక్షన్స్ అయితే రికవర్ అయిపోద్ది అనుకున్నా. 100% కాదు, కానీ నాకు తెలిసి ఇంత మరి ఇంకొంచెం బెటర్గా తీసుంటే కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. అంత బెటర్గా తీయలేదన్న, మరీ డిజాస్టర్ రేంజ్లో తీసారన్న. ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? మూవీలో ఒక్క నెగిటివ్ కూడా ఏం లేదు. ఎక్సలెంట్ అంటే ఎక్స్ట్రాడినరీ. లాగ్ ఉందంటారు కదా? లాగ్ లేదు, ఏం లేదు. ఎవడు లాగ్ ఉందనేది ఏం లేదు. క్లీన్ మూవీ, సూపర్ హిట్, బంపర్ హిట్. ఎన్టీఆర్కి రాజమౌళి తర్వాత సూపర్ ఉంది మూవీ. అయితే ఇంత క్లీన్ మూవీ, ఎక్స్ట్రాడినరీ. సీక్వెన్సెస్ అన్నీ అదిరిపోయినాయి, మామూలుగా కాదు. ఎలివేషన్ కానీ, బీజిఎం కానీ, జాన్వీ కపూర్ అంతా ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, సూపర్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. విలన్ ఎక్సలెంట్. అంటే ఎవరి దానికి వాళ్ళు గట్టిగా ఇచ్చిపడేశారు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్, ఒక రేంజ్లో ఉంది. బీజిఎం, సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ భయ. ఎక్స్పీరియన్స్ చేయండి థియేటర్లో, సూపర్ ఉంది మూవీ. అంటే మామూలు లేదు, ఒక రేంజ్. అంటే ఇంకా ఇంటర్వ్యూల్ సీక్వెన్స్ కానీ, నెక్స్ట్ మన ఎండింగ్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదే అంటే ఆ రికార్డ్ని బ్రేక్ చేసినట్టే. అది ఫ్లాప్ మూవీస్ వస్తాయి రాజమౌళి ద్వారా, అట్లా ఏం లేదు. ఎర్రగా తీసాడు మూవీ, కొరటాల శివ గట్టికి ఇచ్చి పడేశాడు. ఎన్టీఆర్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. లే అంత సీన్ లేదు. మూవీ కీన్ మూవీ, ఎక్సలెంట్గా ఉంది. అందరూ చూడండి. 5 out of 5 ఇస్తున్నాను అంతే రేటింగ్. ఎలా ఉంది బ్రో మూవీ? అన్న నా పర్సనల్ ఒపీనియన్ అయితే సినిమా యావరేజ్గా ఉందన్న. అంటే స్టోరీ అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. హీరో యాక్టింగ్ బాగుంది, యాక్టర్స్ అందరు యాక్టింగ్ బాగుంది, ఎలివేషన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. నాకు స్టోరీలోనే డిసప్పాయింట్ అయ్యా. అంటే లైక్ ఆ స్టోరీ లైన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండుంటే బాగుంది అనిపించింది.
సో ఐ కెన్ సే యావరేజ్ సినిమా. చాలా తక్కువ అండి. ఇట్స్ లైక్ 2-3 సీన్స్కి అండ్ ఒక సాంగ్ కోసం ఉన్నారు అండ్ సెకండ్ హాఫ్లో వస్తారు అంతే. హైలైట్స్ అంటే లైక్ ఎలివేషన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది? సాంగ్స్ పరంగా ఓకే అంటే ఇది చుట్టమల్లే వచ్చేస్తే ఆ సాంగ్ చాలా బాగుంది. విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది bro? విలన్ సైఫ్ అలీ ఖాన్ అండ్ అతని పేరేంటి అబ్బా, యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారండి. ఫాదర్ క్యారెక్టర్ దేవరా క్యారెక్టర్ నచ్చింది. మైనస్ అంటే నాకు స్టోరీ పాయింట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటా అనిపించింది. ప్లస్ అంటే ఎన్టీఆర్ యాక్టర్స్ అందరు యాక్టింగ్ బాగుంది అండ్ మన ఎలివేషన్ ఫైట్ సీక్వెన్సెస్ బాగుంది. ఇది ఫ్లాప్ కాదండి, యావరేజ్ అండి. యా ఐ కెన్ గివ్ 3 out of 5 అండి. యా థ్యాంక్ యూ. 3 hours అంటే కొద్దిగా అంటే లిటిల్ బిట్ ల్యాగ్ అనిపించింది, బట్ అంత ల్యాగ్ ఏం కాదు. యా ఎంటర్టైన్మెంట్ అని కాదండి, స్టోరీ పాయింట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. యా థ్యాంక్ యూ.